హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ చాలామంది హీరోయిన్స్ కమర్షియల్ మూవీస్ కంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. మెయిన్గా సీనియర్ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్నారు. అనుష్క గారు త్వరలోనే ఘాటి అనే ఒక మూవీతో మన ముందుకి రాబోతున్నారు. అండ్ నయనతార గారు కూడా రీసెంట్గా అమ్మోరు తల్లి 2 మూవీని అనౌన్స్ చేశారు. సమంత గారు కూడా లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తమన్నా గారు కూడా అదే రూట్లో వెళ్తున్నారు అనిపిస్తుంది. తమన్నా గారు మనం కమర్షియల్ మూవీస్లో హాట్ అండ్ బోల్డ్ క్యారెక్టర్స్లో ఎక్కువ చూసాం. అలాంటిది ఆవిడ ఇప్పుడు ఓదెలా 2 మూవీతో ఒక ట్రెడిషనల్ లుక్లో మనకి కనిపించబోతున్నారు. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ సీక్వెల్గా వస్తున్న ఓదెలా 2లో ఆవిడ మెయిన్ లీడ్గా చేయబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ మూవీ మీద హైప్ క్రియేట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో తమన్నా గారు ఒక అఘోరీ లాగా మనకి కనిపించబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్సే తెచ్చుకుంది. ఈ మూవీ కోసం ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ ఈ మూవీని ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్యాచీగా అనిపించింది అనే చెప్పుకోవచ్చు. అండ్ ఏప్రిల్ 17th అనేది చాలా మంచి డేట్ అని సినీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యే టైం ఇది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మంచి సినిమా చూడాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ టైంలో ఇంకా వేరే ఏ సినిమా కూడా రిలీజ్కి లేదు. సో ఈ స్టోరీ కనుక బాగుంటే ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అండ్ తమన్నా గారు కూడా రీసెంట్గా చేసిన సినిమాస్ అన్నీ ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కనుక మంచి హిట్ అయితే ఆవిడ కెరియర్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టే అని మనం చెప్పుకోవచ్చు. అయితే తమన్నా గారు అండ్ మూవీ టీం మొత్తం కూడా ఈ మూవీ మీద చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చూడాలి అంటే మనం ఏప్రిల్ 17th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.